కరుణించకపోవడంతో ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైన వర్షాలు అంతంత మాత్రంగా కురిశాయి. ఒక్కసారిగా వర్షాలు కురవడంతో సిర్నాపల్లి శీలం జానకి బాయి చెరువు నిండడంతో అలుగు పారింది. ఈ సంవత్సరం మున్నాళ్ల ముచ్చటగా వర్షాలు కురిసి మోహం చాటేయడంతో వర్షాలు ఆగిపోయాయి. అలుగు పారుతుందన్న విషయానికి తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు ఎంతో సంతోషంగా తెలంగాణ నాయగార జలపాతంగా వేరుగాంచిన సిర్నాపల్లి శీలం జానకి బాయి చెరువు అలుగు వద్దకు చేరుకున్నారు. ప్రకృతిని అందాన్ని ఆస్వాదించేందుకు ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కార్లలో, ద్విచక్ర హనాలపై బయలుదేరిన ప్రకృతి ప్రేమికులు నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. నిన్న ఈరోజు వర్షాలు కురవకపోవడంతో చెరువు పూర్తిగా నిండినప్పటికీ అలుగు పారకపోవడంతో నిరాశ నిస్పృహలకు గురయ్యారు. అయితే అలుగు నిన్న మొన్నటి వరకు పారడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, నందిపేట్, జక్రాన్పల్లి, నిర్మల్, డిచ్పల్లి, వర్ని తదితర ప్రాంతాల నుండి తండోపతండాలుగా ప్రకృతి ప్రేమికులు వాహనాలు వచ్చారు. సుమారు 2.5 కిలోమీటర్లు పైగా వాహనాలను నిలిపివేసి అటవీ ప్రాంతం నుండి అలుగు వద్ద వరకు వెళ్లి చూసి నిర్గంతపోయి నిరాశకు గురయ్యారు. వరుణుడు కరుణిస్తాడేమోనని, వర్షం కురుస్తుందేమోనని గంటల కొద్ది వేచి ఉన్నప్పుడు వరుణ దేవుడి కటాక్షం లభించకపోవడంతో కొద్దిమంది వెనుతిరిగారు. ఇంకా చాలా మంది వరుణ దేవుడి కటాక్షం కోసం గంటల తరబడి అటవీ ప్రాంతంలో చెరువులో కుటుంబ సభ్యులకు వనభోజనాలు చేస్తూ రాత్రి వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దేవుడి కటాక్షం లభించకపోగా తప్పని పరిస్థితుల్లో రాత్రి నిరాశగా వెనుతిరిగారు. అయితే పలువురు ప్రకృతి ప్రేమికులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చి ఎంతో ఉత్సాహంగా అలుగు కింద ఎంతో సంతోషాన్ని పొంది వెళ్లే వారిమని, కానీ ప్రస్తుతం అలుగు పారకపోవడంతో ఎంతో దూరం నుంచి వచ్చి ఇలా వెళ్లిపోవడం బాధగా ఉందని వాపోయారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అలుగు పారడం లేదని తెలియపరిస్తే పిల్లాపాపలతో వచ్చి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడే కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది ఇలా ఉండగా వర్షం కురియడం, అలుగు పారడం అనేది కేవలం 3 రోజుల క్రితం ప్రారంభమైందని తెలిపారు. అయితే ఒక్కసారిగా వర్షం రాకపోయేసరికి చెరువు నిండిపోయింది, కానీ అలుగు పారడం అనేది ఆగిపోవడం జరిగింది. ఇది ప్రకృతి వైపరీత్యం తప్ప గ్రామస్తులది, ప్రకృతి ప్రేమికులది కాదని తెలిపారు. ఏదైతే వాహనాల ఛార్జీ వసూలు చేస్తున్నారో అది కేవలం వాహనాలను కనిపెట్టుకో ఉండడం మరియు రోడ్డు మరమ్మతుల కోసం మాత్రమేనని గ్రామస్తులు తెలిపారు. ప్రకృతి అందాన్ని ఆస్వాదించేందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తారని వారు తెలిపారు. ఏది ఏమైనా పచ్చని చెట్లు, అటవీ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో భోజనాలు చేస్తూ సంతోషపడ్డారు. మాట్లాడదా నిజామాబాద్ నిజామాబాద్ న్యూస్. అంతా అంతే ఉంటుంది అది, అవి నడుస్తూనే ఉంటాయి. అందరికి ఇబ్బంది, ఇప్పుడు అందరికి ఇబ్బందే కదా దూరంకి వెళ్ళి వచ్చిన అక్కడ. నందిపేట మండల్ ఐలాపూర్ విలేజ్ నుండి వచ్చినాము. ఇక్కడ 60-70 కిలోమీటర్స్ నుంచి వచ్చినాము. అయితే ఇక్కడ సిన్నపల్లి అనే విలేజ్ నుంచి మేము వాటర్ ఫాల్స్ గురించి వచ్చినాం. అయితే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అయితే వచ్చినామా, అక్కడ రాగానే ఒక 40 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తారు. వాస్తవంగా రోడ్డు సక్రమంగా లేదు, ఏం లేదు. ఇటు వస్తే మేము పొలం ఉన్నా అంటారు, ఇటు ఏమో ఇది అంటారు. మేము పొలంలో కేజీలు నడుస్తుంది, మేము రోడ్డు వేయడానికి పైసలు తీసుకున్నాం అంటారు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకు ఏమన్నా అంటే మీరు రాకురా అంటారు. వాళ్ళు ఏం రాకు, ఏమన్నా గవర్నమెంట్ సొత్తు మన గురించి మనం వస్తున్నాం, కానీ మనం ఏదో ఎంజాయ్మెంట్ కూడా వస్తున్నాం. మంచి ప్రకృతి ఉన్నది, అటు గుట్టలు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి అని మంచిగా వస్తున్నాం. వాటర్ కూడా లేవు, 40 రూపాయలు కాదు అన్నగారు అక్కడ పనిచేసిన ఇప్పుడు ఎక్కువైతే ఇంకా బాగుంటుంది. ఎక్కువ
ఎప్పుడే ఇప్పుడు బంద్ చేయలేదు ఇప్పుడు వచ్చిన బంద్ చేశాను కనీసం ఇంగ్లీష్ కూడా ఇవ్వలేదు మాకు వాటర్ ఫాల్ వాడుతున్నాయా లేవా అని చెప్పలేదు అక్కడ కంపల్సరీ 40 రూపాయలు ఇవ్వాలి అనమాట అన్న ఎందుకు ఇవ్వాలంటే రోడ్లు వేపిస్తాం అంటే 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం 4 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తారు కదా 4 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేసినాము ఈసారి రోడ్ వేపిస్తామని చెప్పింది ఆ రోడ్డు అదే రోడ్డు ప్రభుత్వం మారింది తప్ప రోడ్డు మాత్రం మారలేదు వీళ్ళు కూడా వాళ్ళు మారిరు తీసుకున్న కూడా మారిరు వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చిర్రు అయినా అదే పరిస్థితి ఉన్నది మొత్తం ఇక్కడ కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేరు అంటే నిన్న మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి కదా ఇప్పుడు వర్షం లేదు కదా ఎక్కడికి వెళ్ళి వచ్చారు అడవిలో ఎంజాయ్ చేస్తారు కదా అడవిలో ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు వర్షం పడితే ఏం చేస్తారు వర్షం పడితే వాటర్ పడితే ఎంజాయ్ చేస్తాం కింద మరి ఇంకేముంది ఎంజాయ్ అవుతుంది కదా ఇప్పుడు వర్షం పడితే ఎంజాయ్ చేస్తారు అది ఆడ పని చేస్తున్నాడు ఏం కాదు బండలే ఉన్నాయి అలా ఏ చిన్న దా స్మైల్ చిన్న అది ఎట్లా ఆడుతారు చూడు అంకుల్ రైట్ ఫుల్ పబ్లిక్ ఉంటారు ఏంటా డొల్ల మీద చంపుతుంది ఇట్లా కిందికి మంచి ఇక్కడికి ఏం లేదన్నా ఒక 60 కిలోమీటర్లు ఇంత దూరం వచ్చినాము వాటర్ ఉన్నాయని వచ్చినాము ఎందుకు న్యూస్లో స్ప్రెడ్ అయింది అన్నింటిలో స్ప్రెడ్ అయింది వాటర్ వస్తేనే మస్తు పబ్లిక్ ఎంజాయ్ చేస్తారని పిల్లల్ని చిన్న పిల్లల్ని పట్టుకుని వచ్చినాం ఇంత దూరం వచ్చాక రోడ్లు సరిగ్గా లేవు మళ్ళీ ఏరియాకి వచ్చాక ఆటోకి 40 రూపాయలని బండ్లకు 20 రూపాయలని కార్లకు అన్నిటికీ వసూలు చేస్తున్నారు ఇంత దూరం వచ్చాక వాటర్ లేవు ఇదే ఆడ ఒక ఫ్లెక్స్లో పెట్టేసి వాటర్ లేవు వీడికి అని చెప్పేసి ముందరనే చెప్తే అక్కడికి అటే వెళ్ళిపోతారు కదా ఇంత దూరం వచ్చి ఇంత దూరం ఆడికెళ్ళి బండి పెట్టిన నుంచి వీడికి ఏం లేని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటుంది పిల్లల్ని పట్టుకొని ఇంత దూరం వస్తున్నాం ఇదే అక్కడ ఫ్లెక్స్ పెట్టేసి పైసలు వసూలు చేయకుండా ముందనే చెప్పేస్తే మీరు వాటర్ వచ్చాడు పైసలు వసూలు చేయండి మీరు 40 రూపాయలు మాకు పెద్ద మ్యాటర్ కాదు అది కట్టేందుకు కానీ ఇంత దూరము వేస్ట్ వచ్చి ఖాళీ ఏం లేని వృత్తినే వెళ్ళిపోడు కదా ఆడికి వెళ్ళి పిల్లల్ని పెట్టుకొని నడిపించుకొని వచ్చి ఫుల్ పబ్లిక్ ఉంటారు ఏంటా డొల్ల మీద చంపుతుంది ఇట్లా కిందికి
ఏమన్నాడు ఇప్పిస్తాను फिर आ रही बस